హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి రోజున P4 కార్యక్రమం అయితే మొదలైందనమాట. జీరో పావర్టీ P4 అనే కొత్త పథకాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరికి లబ్ధి చేకూరబోతుంది, అసలు P4 అంటే ఏంటి అనేది చాలామందికి కూడా తెలియదు. ఈ వీడియోలో P4 సర్వే అయితే జరిగింది కదా రీసెంట్గా. మనకు ఈ సర్వే దేని కొరకు చేశారనేది నేను మీకు చెప్తాను. అలానే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ప్రభుత్వము ఒక ఆన్లైన్లో ఒక ఫామ్ అయితే సబ్మిట్ చేయవచ్చు అని చెప్పింది P4 సర్వేకి సంబంధించి. మీకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి, అసలు మన యొక్క రాష్ట్రంలో పేదరికం అనేది ఎందుకు, ఏ కారణం చేత ఎక్కువగా పెరుగుతుందనే దాని మీద ఒక ఫామ్ అయితే ఇచ్చిందనమాట. ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. నిన్నటి రోజున జరిగినటువంటి ముఖ్యమైన ఈ P4 పథకానికి సంబంధించిన కార్యక్రమంలోని విజువల్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియచేయడం జరుగుతుంది. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సబ్మిట్ చేయాల్సినటువంటి ఆ ఫామ్ అనేది ఏ విధంగా ఉంది, సో అందులో ఎలాంటి ఆప్షన్స్ అనేవి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీరు swarnandhra.ap.gov.in అని టైప్ చేసినట్లయితే ఈ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. లేదా జీరో పావర్టీ P4ap.gov.in అని టైప్ చేసినా కానీ ఈ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్పారు చూడండి, పేదరిక నిర్మూలన P4 విధానంపై అభిప్రాయ సేకరణ పత్రం అయితే ఇచ్చారు. ఈ పత్రాన్ని మనం పంపించవచ్చండి ప్రభుత్వానికి, అంటే సలహా అనేది ఇవ్వవచ్చు అనమాట. సో దీన్ని బట్టి ఆగస్టు 15వ తేదీనైతే సో ప్రభుత్వము ఈ P4 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తుందని చెప్తున్నారనమాట. సో ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం P4 అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది ఉగాది రోజున, అంటే నిన్నటి రోజున అయితే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రవాస ఆంధ్రుల సంపన్న కుటుంబాలకు, రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి 20% కుటుంబాలకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి మరియు ప్రగతి వైపు నడిపించేందుకు రూపొందించబడింది. సో ఇక్కడ ఏంటంటే ధనికులు మరియు పేదవారికి మధ్య ఒక వారీదిగా అయితే ఈ P4 పథకం అనేది ఉంటుంది. 20% కుటుంబాలకు దాదాపు 20 లక్షల మందికి అయితే ఈ యొక్క సహాయం అయితే అందించడానికి, వారిని ఆర్థికంగా ప్రోత్సహించడానికి మార్గదర్శకాలు విడుదల చేయబోతుందన్నమాట. అయితే ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారికి మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించే మార్గాలను ఏర్పాటు చేసి వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తాయని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, క్లియర్గా అయితే చెప్తున్నారు చూడండి. సో దత్తత అనేది తీసుకుంటున్నారనమాట. అంటే బాగా ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కుటుంబాలను అయితే సో వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధంగా ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా వారికి ఒక మంచి ఉపాధి అవకాశం కల్పించే విధంగా అయితే కృషి చేస్తాయని చెప్తున్నారనమాట. సో ఈ P4 కేవలం దాతృత్వానికి పరిమితం కాకుండా దీర్ఘకాలిక సాధికారిక మరియు భాగస్వామ్య సంపన్నత అనే లక్ష్యాలను నెరవేర్చే విధంగా రూపుకుంటుందని చెప్పి చెప్తున్నారండి. అయితే ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అంటే, మీరు ఇక్కడ ఫామ్ సబ్మిట్ చేసినట్లయితే సో మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి లేదా మీ నుంచి వెళ్ళేటువంటి ఈ ఫామ్ను కూడా ప్రభుత్వం వెరిఫై చేసే అవకాశం అయితే ఉంటుంది. వెంటనే కూడా మీరు ఈ P4 పథకంలో భాగస్వామ్యులు కావాలనుకుంటే ఈ ఫామ్ అయితే ఫిల్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాంతం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాంతం వచ్చేసి గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని అడుగుతుంది. సో పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే పట్టణం సెలెక్ట్ చేసుకోండి, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రామీణం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ జిల్లా అడుగుతుంది, మీది ఏ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మండలం అడుగుతుంది, మీ మండలం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీ, అంటే మీకు ఏ పంచాయతీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదా వార్డ్ అనేది మీది ఏ వార్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆప్షన్స్ అనేటివి చాలా క్లియర్గా అయితే ఉన్నాయండి. మనకు ఎలాంటి ఆప్షన్స్ అనేటివి మాన్యువల్గా పెట్టేదానికి లేదు, అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట ఆప్షన్స్ అనేటివి. ఫస్ట్ మీ పూర్తి పేరు అనేది ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ వయసు అడుగుతున్నారు, మీ వయసు ఎంత అనేది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ లింగం పురుషుల, స్త్రీల, ట్రాన్స్జెండర్ల, ఇవి కూడా ఉన్నాయన్నమాట ఆప్షన్స్ అనేటివి. నెక్స్ట్ వృత్తి ఎంచుకోండి. వృత్తిలో వచ్చేసి రైత లేదా రోజువారీ కార్మికుడ, వ్యాపార యజమానియ, ప్రభుత్వ ఉద్యోగ, ప్రైవేట్ ఉద్యోగ, విద్యార్థి లేకపోతే ఇతరులు అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉండేదైతే ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ అభిప్రాయం ప్రకారం ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారు చూడండి P4లో, మీ అభిప్రాయం ప్రకారం మీ ప్రాంతంలో పేదరికానికి ప్రధాన కారణం ఏంటి? దయచేసి ఈ కింది ఆప్షన్లో గరిష్ట ప్రాధాన్యత క్రమంలో 3ని ఎంచుకోండి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. అంటే మీ గ్రామంలో ఎందుకు పేదరికం అనేది ఎక్కువగా ఉంది అనే దానికి ఇక్కడ ఆప్షన్స్ అన్నమాట. సో నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడం, నిరుద్యోగం లేదా
తక్కువ వేతనాలు పొందడము, తగిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేకపోవడము, అరాకొర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలు సరిగ్గా లేకపోవడం, వనరుల పంపిణీలో అసమానత అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తున్నారనమాట. అంటే పేదరికం అనేది ఎందుకు ఈ కారణాల చేతన అని చెప్పి కొన్ని కారణాలు అయితే ఇచ్చింది. దాంట్లో ఫస్ట్ 3 అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది అనమాట. నెక్స్ట్ పేదరిక రహిత అంటే పేదరికం లేకుండా లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన సవాలుగా మీరు ఏది భావిస్తున్నారని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, కార్యక్రమం అమలులో అసమర్థత, సమాజంలో మార్పులు అడ్డంకి, భాగస్వాముల మధ్య తగినంత సహకారం లేకపోవడం. అంటే ఒకవేళ ప్రభుత్వము ఈ యొక్క పేదరిక రహిత లక్ష్యాన్ని సాధించడంలో ఏది అడ్డుగా ఉందని చెప్పి అడుగుతుంది రెండో ప్రశ్న. మూడోది వచ్చేసి మీ కుటుంబ మెరుగైన భవిష్యత్తు కోసం కోరుకునే ఆకాంక్షలు ఏంటి. అంటే మీ కుటుంబము ఈ యొక్క పేదరికం నుంచి బయటపడాలంటే సో ఈ యొక్క ఆప్షన్స్ ఏవైతే మీకు బాగుంటాయి అని చెప్పి అడుగుతున్నారు. సో పిల్లలకు ఉన్నతమైన విద్య అందించడం, ఆధునిక మెరుగైన ఆరోగ్య సేవలు పొందడము, స్థిరమైన అధిక వేతన ఉద్యోగ అవకాశాలు పొందడము, వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం, శాశ్వత నివాసం కలిగి ఉండడము, వృత్తి అవకాశాలు మెరుగుపరచడానికి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం. సో ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతున్నారండి. మీ కుటుంబము భవిష్యత్తులో బాగుండాలంటే ఈ యొక్క ఆప్షన్స్ ఏవి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి అనమాట. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూడండి. మీ అభిప్రాయం ప్రకారం మీ ప్రాంతంలో ఏ రకమైన ఉపాధి అవకాశాలు అత్యంత ప్రయోజనకరంగా ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ మీ యొక్క ఏరియాలో పారిశ్రామిక ఉద్యోగాలు కనుక ఉన్నట్లయితే అంటే ఫ్యాక్టరీస్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లో ఉపాధి పొందాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్వయం ఉపాధి ద్వారా వ్యాపారవేత్తలు, కాల్ సెంటర్లు, ఐటీ వంటి సేవలు, ఇతరాలు, అదేవిధంగా కొత్త సాంకేతికతో నైపుణ్య అధికారిత ఉద్యోగాలు. అంటే మీ యొక్క ఏరియాలో ఏవి అందుబాటులో ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ ధనవంతులు. సో చూడండి, ధనవంతుల యొక్క వివరాలు కూడా అడుగుతున్నారనమాట. సో మీ యొక్క ఏరియాలో ధనవంతులు ఏ విధంగా ఉన్నారు అని చెప్పని. నెక్స్ట్ వచ్చేసి 6వ ప్రశ్న చూడండి. ప్రభుత్వము, ప్రైవేటు రంగం పేద కుటుంబాలకు ఎలా సహాయపడగలవు అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చున్నారనమాట. వీటిలో మీరు ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూడండి, మీ ప్రాంతం మీరు ఏ రకమైన కమ్యూనిటీ ప్రాజెక్టులను చూడాలనుకుంటున్నారు. ఒకవేళ ప్రాజెక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే ఎలాంటి కార్యక్రమాలు అయితే మీ యొక్క ఏరియాలో ప్రభుత్వం ద్వారా రావాలి అని కోరుకుంటున్నారని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ యొక్క ఆప్షన్లో మీకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ప్రజలు ఈ విధానాన్ని అమలు చేయడంలో ఎలా పాల్గొనరు అని చెప్పి చెప్తున్నారనమాట. ఎలా పాల్గొంటారు అని చెప్పి సమావేశాల ద్వారా పాల్గొంటారా, లేదా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఆన్లైన్ ద్వారా అయితే ఏదైనా సృష్టించడం ద్వారా మీరు ఈ యొక్క కార్యక్రమంలో జాయిన్ అవుతారని చెప్పి అడుగుతున్నారనమాట. నెక్స్ట్ చూడండి, దయచేసి ప్రైవేట్ వర్గానికి టాప్ 10% మందికి తగిన పేరును సూచించండి అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైవేట్ వర్గానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఆశా వర్గానికి సంబంధించి 20% ఆప్షన్ అనేది అడుగుతున్నారు. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 11వ చూడండి, దయచేసి P4 నినాదానికి తగిన పేరును సూచించండి అని చెప్పి ఇక్కడ మనకు కొన్ని పేర్లు కూడా అడుగుతున్నారనమాట. ఈ P4 సంబంధించి అంటే ఒక నేమ్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. P4 అనకుండా ఒక మంచి పేరుగా ఇక్కడ నాకు వచ్చేసి ప్రగతి సంకల్పం ఈ యొక్క ఆప్షన్ అనేది బాగుందని అనిపిస్తుంది. మీకు ఎలాంటి ఆప్షన్ అనేది బాగుందనేది మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీ ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించేందుకు మనం మరింత ఏం చేయగలమో ఒక పారాగ్రాఫ్ అయితే రాయమని చెప్తున్నారు అనమాట. అంటే పైన తెలిపిన ఆప్షన్స్ కాకుండా మీకు నచ్చిన ఒక ఆప్షన్ని అంటే మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని అయితే ఇక్కడ రాయేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ 4377 మీకు అందరికీ కూడా ఈ నెంబర్ అయితే మారిపోతూ ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను, చూడండి చేంజ్ అవుతూనే ఉంది కదా. అలా వచ్చిన నెంబర్ని సబ్మిట్ చేసేసి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అభిప్రాయం P4 సంబంధించి మీ యొక్క అభిప్రాయం అయితే గవర్నమెంట్కి అయితే వెళ్తుంది. అలానే ఇక్కడ తీసుకుంటున్నటువంటి ప్రతిదీ కూడా వెరిఫై అయితే చేస్తారనమాట. ఈ ఫామ్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేసి P4 విధానానికి సంబంధించి అంటే జీరో పావర్టీ P4 పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అనేటివి ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఫామ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫిల్ చేయండి. సో ప్రభుత్వము మన దగ్గర నుంచే కోరుతుందన్నమాట. సో సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో నిన్నటి రోజున ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేసింది కాబట్టి
అందరికీ కూడా ఈ P4 సంబంధించిన విధి విధానాలు మార్గదర్శకాలు అనేటివి త్వరలోనే అందుతాయి. నేను తప్పకుండా వీడియో అనేది మళ్ళీ కూడా ఇంకోటి చేస్తాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.